కోవిడ్ అన్నది ఆ పాండమిక్ ఈజ్ లైక్ వెరీ స్కేరీ. అంటే అసలు ఊహించని ఒక అల్లకల్లోలమైన సిచ్యువేషన్కి మొత్తం ప్రపంచాన్ని తీసుకెళ్ళింది, కుదిపేసింది మొత్తం జీవితాలని. అండ్ ఎస్పెషలీ 2019లో గవర్నమెంట్ ఫామ్ చేసి కొత్త గవర్నమెంటు బైఫర్కేషన్ అయిపోయిన స్టేటు, జగన్ గారు కూడా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి, క్యాబినెట్ కొత్త, అంత కొత్త. ఫామ్ అయిన 6 నెలల్లోనే కోవిడ్ రావటము, అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది కొత్త పాండమిక్, మనకు అసలు ఏమి తెలియదు దాని గురించి, నోబడీ హ్యాస్ ఎనీ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్. అలాంటి సిచ్యువేషన్ అసలు ఎలా ట్యాకిల్ చేశారు మ్యామ్? ఈరోజు మనం కూర్చొని మాట్లాడుకుంటే ఆ రోజుల్లో ఆఫ్టర్ 1 year 2021కి సెకండ్ ఫేజ్ వచ్చే టైంకి ఆంధ్రప్రదేశ్ వాజ్ ఐ థింక్ 6th ఇన్ ద నంబర్. అంటే మొత్తం స్టేట్స్లో 5వ 6వ ప్లేస్లో ఉందంట ఇన్ హ్యాండ్లింగ్ కోవిడ్ కేసెస్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. బట్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ డూ ఇట్ మ్యామ్? హౌ డిడ్ యూ యాక్చువల్లీ డూ ఇట్? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అందులో జగనన్న పాలన కోవిడ్ టైంలో మనం చూస్తే దేశానికే ఆదర్శంగా నిలిచింది. ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక స్ట్రాంగెస్ట్ గ్రాస్ రూట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, మేము వాలంటీర్ వ్యవస్థ అని ఏదైతే అంటామో ఆ వాలంటీర్ వ్యవస్థ, మనకున్నటువంటి ఆశాసు, మనకు ఉన్నటువంటి అవైలబుల్ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మరి ఈ కోవిడ్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గ్రాస్ రూట్ లెవెల్లో ఏ విధంగా పనిచేశారనే దానికి మీరు ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. ఇంటింటికి హౌస్ హోల్డ్ సర్వే లాగా వెళ్ళడము, ప్రతి ఇంటిని, ప్రతి ఫ్యామిలీని, ప్రతి ఇండివిజువల్ని కూడా వాళ్ళు ఏ విధంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక అవేర్నెస్ కల్పించడం కావచ్చు, వాళ్ళకు ఇచ్చినటువంటి భరోసా కావచ్చు, వాళ్ళకు అందజేసినటువంటి మెడిసిన్స్ ఏవైతే కిట్స్ ఉన్నాయో, అండ్ అట్ ది సేమ్ టైం ఆ క్రైసిస్లో నాట్ ఓన్లీ అబౌట్ ఒక హెల్త్ ఇష్యూసే కాదు, మెంటల్గా, మానసికంగా కూడా ఆన్ ఆల్ ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే సఫర్ అయ్యారో, ఇంట్లోంచి బయటికి వెళ్ళే పరిస్థితి కాదు, ఏ విధంగా సఫర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఒక ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ఇచ్చి, వాళ్ళకు కావాల్సినటువంటి రేషన్ ఎక్స్ట్రా సబ్సిడీని కూడా ప్రభుత్వమే పంపించి వాళ్ళకు అన్ని విషయాల్లోనూ ఒక తోడ్పాటును ఇచ్చినటువంటి ప్రభుత్వము జగనన్న ప్రభుత్వము. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అంత పెద్ద పాండమిక్ని కూడా ఒక ధైర్యంతో ఎదుర్కోగలిగారు. అండ్ చాలామంది లైఫ్స్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళమయ్యాము. అండ్ కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధి కింద తీసుకురావటము. అండ్ ఇందాక మీరు చూసారు భాస్కర్, మోర్ దెన్ 1 crore అబౌవ్ వాళ్ళకు నీడ్ అయింది. అట్ ది సేమ్ టైం అది ప్రభుత్వం నుంచి వాళ్ళు బెనిఫిట్ అయ్యారంటే ఇలాంటి స్టోరీస్ ఎన్ని ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. కోవిడ్ ఏ విధంగా ప్రజల్ని ఏ విధంగా, వాళ్ళ పరిస్థితుల్ని ఏ విధంగా తలకిందులు అయ్యేలాగా ఏ విధంగా వాళ్ళ సిచ్యువేషన్స్ ఉన్నాయి, అండ్ దాంట్లో ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందనేది మనం భాస్కర్ ఎగ్జాంపుల్ నుంచే మనం తీసుకోవచ్చు. ఒక బెస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముఖ్యమంత్రి గారి పాలనలో కోవిడ్ని మనం డీల్ చేయగలిగామని చెప్పి ప్రౌడ్గా ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా మరి ముఖ్యమంత్రి గారు స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటి మ్యామ్ కరెంట్ సిచ్యువేషన్? బికాస్ కోవిడ్, జగన్ గారు అన్నట్టు కోవిడ్ ఈజ్ స్టిల్ అరౌండ్, వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ ఆన్ అండ్ ఆఫ్. ఇంకా కొన్ని కేసులు కనిపిస్తూనే ఉన్నాయి. సో మీరు అంటే మీ మోడస్ ఆపరెండి ఏంటి? ఈ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఇవి ఇంకా జరుగుతున్నాయా? ఇంకా హాస్పిటల్స్లో కేర్ తీసుకుంటున్నారా? సపరేట్ వింగ్స్ ఇంకా ఉన్నాయా? హౌ ఇస్ ఇట్ ప్రస్తుతం? హౌ ఆర్ యూ ఆపరేటింగ్ ఇట్? కోవిడ్కి సంబంధించి కోవిడ్ మనకు చాలా పాఠాలు నేర్పిందండి. అప్పుడు మనం అసలు ఏం ప్రిపేర్గా లేము. కావాల్సినటువంటి ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ, కావాల్సినటువంటి ల్యాబ్స్ కానీ, ఈ రోజున మనం అన్ని విధాలుగా కూడా కోవిడ్ కావచ్చు, కోవిడ్ లాంటి ఇంకో పాండమిక్ వస్తే కూడా ఈరోజు ఫేస్ చేసేటువంటి పొటెన్షియాలిటీ కావచ్చు, కావాల్సినటువంటి నీడ్స్ విషయంలో కావచ్చు, మనం చాలా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సు మనకు ఈ రోజున ఇలాంటి ఏ వైరస్ కానీ వచ్చినా దానికి కావాల్సినటువంటి బేసిక్ అటెన్షన్, బేసిక్ కేర్, బేసిక్ ఫెసిలిటీస్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ కైండ్ ఆఫ్ వైరస్ వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి టెస్టింగు, ల్యాబొరేటరీస్కి సంబంధించి అవన్నీ కూడా మన దగ్గరే మనమే ఎక్విప్ అయ్యే విధంగా కూడా మనం స్టెప్స్ తీసుకుంటా ఉన్నాము. అండ్ ఏ ప్యానిక్ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చని ఈ సందర్భంగా నేను మెసేజ్ ఇస్తాను.